టెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో బోయి భీమన్న గారి యొక్క ఖండకావ్యం ఏమిటి? గుడిసెలు కాలిపోతున్నాయి. ఇది బోయి భీమన్న గారి యొక్క ఖండకావ్యం. తర్వాత ప్రశ్న. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం క్రింది వానిలో? పొడుపు విడుపు. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం ఏదంటే పొడుపు విడుపు. తర్వాత ప్రశ్న. అరబ్బీ భాషలో గజల్ అంటే అర్థం ఏమిటి? అరబ్బీ భాషలో రాగాలాపన అని అర్థం. తర్వాత ప్రశ్న. ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని తెలపడమే ఉద్దేశంగా కలిగిన పాఠం క్రింది వానిలో? యథ. తర్వాత ప్రశ్న. శరీరము పదానికి వ్యుత్పత్త్యార్థం ఏమిటి క్రింది వానిలో? రోగాలచే శిథిలమయ్యేది. తర్వాత ప్రశ్న. అరుంధతి ఈ పదానికి వికృతి ఏమిటి? అరుంధతి ఈ పదానికి వికృతి అరంజ్యోతి. తర్వాత ప్రశ్న. ఏలిక పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ఏలిక పదానికి పర్యాయ పదాలు క్రింది వానిలో? ప్రభువు, రాజు. ఏలిక పదానికి పర్యాయ పదాలు ఏంటంటే ప్రభువు, రాజు. తర్వాత ప్రశ్న. మంచి పుస్తకం కంటే మిత్రుడు లేడు. మంచి పుస్తకం కంటే మిత్రుడు లేడు గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? పంచమి విభక్తి ప్రత్యయం. తర్వాత ప్రశ్న. తామర తంపర అనేది ఒక జాతీయం. తామర తంపర అనేది ఒక జాతీయం. తర్వాత ప్రశ్న. ప్రథమ మీది పరుషాలకు బహుళంగా వచ్చేవి క్రింది వానిలో? గసడి దవలు బహుళంగా వస్తాయి. ప్రథమ మీది పరుషాలకు గసడి దవలు బహుళంగా వస్తాయి. తర్వాత ప్రశ్న. సుధా పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? సుధా పదానికి నానార్థాలు పాలు, సున్నం. తర్వాత ప్రశ్న. స్వాంతం అంటే అర్థం ఏమిటి క్రింది వానిలో? స్వాంతం అంటే అర్థం హృదయం. తర్వాత ప్రశ్న. చంపకమాల పద్య లక్షణాల గురించి సత్యాలను గుర్తించండి క్రింది వానిలో? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పద్యపాదంలో మొత్తం అక్షరాలు 21. అదేవిధంగా ప్రాసనియమం కలదు చంపకమాలకి. ఈ రెండు సరైనవి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో క్వార్థకాలు? చేసి, వెళ్ళి, తిని ఇవి క్వార్థకాలు. తర్వాత ప్రశ్న. గోరంతను కొండంతగా చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం. గోరంతను కొండంతగా చేసి చెప్పడం అనేది అతిశయోక్తి అలంకారం. తర్వాత ప్రశ్న. సెలయేరు పదాన్ని విడదీయండి. సెలయేరు పదాన్ని విడదీయండి. సెల ప్లస్ ఏరు సెలయేరు. తర్వాత ప్రశ్న. గురుభక్తి ఈ సమాసానికి విగ్రహవాక్యం ఏమిటి? గురువు యందు భక్తి. తర్వాత ప్రశ్న. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు ఏవంటే స్థిరాలు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన ధరను గుర్తించండి. అల్లరి చేయకండి ఇది నిషేధార్థకం. ఇది సరైనది. తర్వాత ప్రశ్న. మొక్కై వంగనది మానై వంగన ఇది ఒక సామెత. ఇది రిపీటెడ్ క్వశ్చన్.
మెథడాలజీ. పుస్తక సమీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఈ సాధనానికి చెందినది. పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు. తరాయి ప్రశ్న. ఈ క్రింది వాటిలో ధ్వనిధ్వాసానికి చెందనది. కిలి, చిలుక ఇది ధ్వనిధ్వాసానికి చెందదు. తరాయి ప్రశ్న. ఉదాహరణను పరిశీలింప చేసి తద్వారా సూత్ర నిర్మాణం చేసే పద్ధతి. ఉదాహరణలను పరిశీలింప చేసి తద్వారా సూత్ర నిర్మాణం చేసే పద్ధతిని ఏమంటారు? అనుమానోప పద్ధతి అంటారు. అనుమానోప పద్ధతి అంటారు. తరాయి ప్రశ్న. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవికాసం కూడా దానికి తగ్గ అభ్యాసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అన్నది ఎవరి క్రింది వానిలో? మహాత్మా గాంధీ. తరాయి ప్రశ్న. ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది. గోడపత్రిక. తరాయి ప్రశ్న. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం. వర్ణం. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం ఏదంటే వర్ణం. తరాయి ప్రశ్న. పద్యం చూడండి. సరసజేరి నిన్ను సంస్థవ మోనరించు వారలెల్ల సకులు గారు నీకు కష్టకాలమందు గాచువడొక్కడుండే నిక్కమైన సకుడు నీకు దలప నిజమైన స్నేహితుడు. ఆపదల నుంచి రక్షించేవాడు నిజమైన స్నేహితుడు. తరాయి ప్రశ్న. మదిని పొదలేడు తలపుల వెదురు మలచి బొట్టలల్లి దుర్భరులు జోకొట్టునందు గుట్టుగా సత్యమును దాచిపెట్టగలడు వాహవా మాటల మేదరి జిహ్వగాడు. పై పద్యంలో నాలుకను దీనితో పోల్చాడు. మాటల మేదరితో పోల్చాడు. ఇవి ప్రీవియస్ ఇయర్ తెలుగు సంవత్సరం ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.